జై శ్రీరామ్. శ్రీ వారాహీదేవ్యై నమో నమః. ఈ క్రోధినామ సంవత్సర ఆషాఢ గుప్త వారాహి నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు ప్రాతకాల సమయమందు శ్రీ వారాహీదేవి యొక్క పూజా అర్చనలు ముగిశాయండి. ఏ విధంగా అంటే ఆదౌ పూజ్యో గణాధిప, మనం ఏ పూజ తలబెట్టినా ఏ కార్యము తలబెట్టినా ఆ గణపతి స్వాముల వారిని పూజించుకోవటము అర్చించుకోవటము తప్పనిసరి. కాబట్టి ఫస్ట్ ఆ గణపతి స్వాముల వారికి పూజ చేసుకొని దాని తర్వాత శుద్ధి కార్యక్రమం, పుణ్యాహవచన శుద్ధి కార్యక్రమం అంతా కూడా చేసుకొని దాని తర్వాత మన శరీరము అంతా కూడా శుద్ధి అవ్వడానికి పంచగవ్యములు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయము, గోమూత్రము, ఈ 5 కలిపినటువంటి పదార్థాన్ని పూజ చేసుకొని దాన్ని తీర్థంగా స్వీకరించి దాన్ని అది స్వీకరించటం ద్వారా ఈ పంచామృతాలు, ఈ పంచగవ్యాలన్నింటినీ కూడా స్వీకరించడం ద్వారా మన శరీరం అంతా కూడా శుద్ధి జరుగుతుంది. ఆ శుద్ధి జరిగిన తర్వాత ఆ వారాహి అమ్మవారికి ప్రతిమాశోధనము అని అంటాము. అంటే ప్రతిమాశోధనం అంటే అమ్మవారి యొక్క మూర్తికి అభిషేకములు, పంచామృతాలతో, వివిధమైనటువంటి పళ్ళ రసాలతో, వివిధమైనటువంటి ద్రవ్యంతో ఆ వారాహీదేవిని అభిషేకము చేసుకొని దాని తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఇవాళ లఘు వారాహీదేవి యొక్క మూర్తి స్వరూపంగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తోంది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క యంత్ర ఆవరణ అర్చన, షోడశోపచార పూజాది కార్యక్రమము, హారతి, మంత్రపుష్పము, ప్రసాద వితరణ అనేది జరిగింది. దాని తర్వాత అమ్మవారికి ప్రీతిగా విశేషమైనటువంటి కందమూల ద్రవ్యాలతో, అంటే కందమూల ద్రవ్యాలు అని అంటే మనందరికీ తెలుసు, క్యారెట్టు, దుంప, ఇటువంటి కందమూల ఫలాలు అంటారు వీటన్నిటిని. ఈ కందమూల ఫలాలతో అమ్మవారికి విశేషంగా హోమం చేసుకున్నాము. ఈ హోమం చేసుకొని ఆజ్య పూర్ణాలతో ఈ పొద్దున పూట కార్యక్రమం అనేది పూర్తయింది. మళ్ళీ సాయంత్రం పూట ఈ లఘువారాహి, ఇవాళ రఘువారాహిదేవి యొక్క మూర్తి ఆవాహన అర్చన కాబట్టి సాయంత్రం 6-6:30 కల్లా ఆ లఘువారాహిదేవి యొక్క అర్చన, ప్రదోష సమయ పూజ, హోమం అనేది జరుగుతుంది. ఈ అంతా కార్యక్రమం కూడా భక్తులందరూ విచ్చేసి ఆ వారాహిదేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. మంగళం మహత్. జై శ్రీరామ్. వారాహీదేవ్యై నమో నమః.